తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సిట్ ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసిసి 160 సెక్షన్ కిందనే నోటీసులు జారీ చేశారు. ఇక కొంతకాలంగా సిట్ నోటీసులు జారీ చేస్తోందని ప్రచారం జరుగుతూనే ఉంది. శుక్రవారం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది, దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే కోణంలో ఆయనను విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జోగినపల్లి సంతోష్ రావులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. వీరి ముగ్గురికి సిఆర్పిసి సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కేసీఆర్ను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ నిఘా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ అసమ్మతి నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నిధుల మళ్లింపు, ప్రతిపక్షాల వ్యూహాలను తెలుసుకోవడానికి ఈ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలోనే సాగిందని అరెస్టైన అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ పాత్రపై విచారణ అనివార్యమైంది.